నమస్తే సార్. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. మకర రాశి వారికి మే 15 నుండి 31 వరకు ఎలా ఉండబోతుంది? మకర రాశి అంటే శనిదేవుడు రాశి. న్యాచురల్గా 10వ ఇల్లు జాతక చక్రంలో మకర రాశి. సో అందరికన్నా ఎక్కువ కెరీర్ అడ్వాంటేజ్ ఉండేది ఎప్పుడైనా మకర రాశి వాళ్ళకే. నేమ్, ఫేమ్ ఇవన్నీ తెచ్చుకోవాలంటే మకర రాశినే. సో ఈ మకర రాశి గురించి మాట్లాడితే, మకర రాశి వారికి మన జాతక చక్రంలో చూసుకుంటే 12 రాశిల్లో కెరియర్లో బాగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ దొరికేవి మకర రాశికి. కానీ అదే మకర రాశి పెళ్లి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి ఎప్పుడైనా వాళ్ళ పెళ్ళిని, వాళ్ళ కెరియర్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే కెరియర్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, మ్యారేజ్ కొంచెం ఇగ్నోర్ చేసేస్తారు. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వాళ్ళు. మకర రాశి శనిదేవుడు రాశి కాబట్టి శనిదేవుడిని నమ్మాలి. లేదు శనిదేవుడు మేము భయము అంటే కొంతమందికి అయ్యప్పని నమ్మండి. అయ్యప్ప స్వామి శరణం తీసుకోండి, అయ్యప్ప స్వామి కాలు గట్టిగా పట్టుకోండి, శ్రేయస్కరం. మకర రాశి వాళ్ళకి ఈసారి కొద్దిగా అక్యుములేటెడ్ కష్టాలు వస్తాయి. అండ్ వీళ్ళు దాన్ని దాటడం కూడా అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఉంటాయి. వీళ్ళకి విపరీతమైన బ్లెస్సింగ్స్ ఉండబోతున్నాయి ఈసారి వీళ్ళకి. సో భయపడాల్సిన అవసరం లేదు, కానీ అక్యుములేటెడ్ కష్టం వస్తుంది. అంటే ఇప్పుడు వెల్త్ పరంగా వీళ్ళకి ఏదైనా వెల్త్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు అక్యుములేటెడ్ వెల్త్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే అక్యుములేటెడ్ ప్రాపర్టీ, సో లేకపోతే ఒక అక్యుములేటెడ్ ఫ్యామిలీ, ఏదైనా అక్యుములేటెడ్గా మొత్తం అన్ని కనెక్ట్ అయ్యి ఉండి అన్ని కలిసి ఉన్నదాన్ని అక్యుములేటెడ్ అంటారు. సో అక్యుములేటెడ్ ఏదైనా కష్టం వస్తే దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. కానీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి దాటేస్తారు, ప్రాబ్లం లేదు. ఇంకోటి, మకర రాశి వారు ఈసారి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం దురుసుగా మాట్లాడడం, లేకపోతే కొంచెం వేరే వారి గురించి నీచంగా మాట్లాడడం అనేది అసలు ఉండకూడదు. ఇది గనక జరిగితే ఇటువైపు గురువు 5వ ఇంట్లో ఉండడం వలన బ్లెస్సింగ్స్ రావు. శని 2వ ఇంట్లో ఉన్నాడు, గురువు 5వ ఇంట్లో ఉన్నాడు. 2వ ఇంట్లో అంటే కరెక్ట్ మన నాలిక వస్తుంది. శని మీ నాలిక మీద ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రావడం కూడా మాట నెగిటివే వస్తుంది. దాన్ని ఆపుకొని కంట్రోల్ చేసుకొని పేషెంట్గా తక్కువ మాట్లాడాలి ఈసారి. అప్పుడే జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడాలి. ఒక పెద్ద స్థాయి వ్యక్తి సొసైటీలో ఎలా మాట్లాడతారో జాగ్రత్తగా అలా మాట్లాడితే బ్లెస్సింగ్స్ ఇంకా డబల్ ట్రిపుల్ అవుతాయి. అలా చేస్తేనే మీకు వ్యాపారం కావచ్చు, మీ జాబ్ కావచ్చు బాగుంటుంది. అది సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, గురువు 5వ ఇంట్లో ఉండడం వలన బ్లెస్సింగ్స్, సంతానం కలగడం, అదృష్టం, ప్రేమ, స్పెక్యులేషన్ ఇవన్నీ కలిసి వస్తాయి. పూర్వజన్మ పుణ్యాలు కూడా ఈసారి మిమ్మల్ని వరిస్తాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క మాట జాగ్రత్త పెట్టుకుంటే చాలు. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ కెరియర్ ఇంప్రూవ్ అవుతుంది, మీ మ్యారేజ్, ఎస్పెషల్లీ మ్యారేజ్ ఈసారి ఎవరైతే చేసుకుంటున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట జారకూడదు ఎక్కడ. ప్రతిసారి మీ మాట జారే ఛాన్స్ వస్తుంది. మీరు మాట జారకూడదు, సైలెంట్గా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మకర రాశి వారికి ఈసారి ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే? పరిహారాలు, ఈ రాశి వాళ్ళు బేసిక్గా చేయాల్సిన పరిహారాలు ఏంటంటే, వీళ్ళు ఎవరికైనా బుక్స్ ఇవ్వాలి. ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ అయిపోయిందండి, ఇంజనీరింగ్ పుస్తకాలు వెళ్ళి అమ్మేయడం కాదు, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి బుక్స్ ఇవ్వాలి. లేకపోతే ఇప్పుడు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్కి రెడీ అవుతున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూ పాస్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళకి వెళ్ళి కొంచెం హెల్ప్ చేయడం. ఏవో సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, java.net అని, దానికి కొంచెం టైం తీసి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం. ఎవరికైతే కెరియర్లో ఇబ్బందులు వస్తాయో, ఎందుకంటే మీ రాశి కెరియర్కి సంబంధించిన రాశి. ఓకే, డిఫాల్ట్ 10వ ఇల్లు కెరియర్ మీకు ఎప్పుడు బాగుంటుంది కాబట్టి ఎవరైనా కెరియర్లో హెల్ప్ చేయడం, చదువుకున్న వాళ్ళకి బుక్స్ ఇవ్వడం, ఎవరైనా జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి ఇంటర్వ్యూకి హెల్ప్ చేయడము, లేకపోతే ఎవరికైనా ఎక్కడైనా జాబ్ పెట్టించడము రిఫరెన్స్ ఇచ్చి, అలా చేస్తే అద్భుతంగా ఉంటుంది. అసలు విపరీతమైన లావాదేవీలు చాలా మంచి దారిలో వెళ్తాయి మీకు.
సో మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే కెరియర్లో ఈసారి మీకు అన్బిలీవబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పక్కనోడికి హెల్ప్ చేయాలి, వ్యక్తిత్వ వికాసం జరగాలి. మనం ఒక్కడమే కాదు భూమి మీద ఉన్నది, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అయ్యప్ప స్వామి వారి కాలు గట్టిగా పట్టుకోవండి. పట్టుకుంటే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. పక్కనోడికి సహాయం చేయాలి, నేను కూడా నా కెరియర్లో బాగుండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. వీళ్ళు ఎప్పటికైనా అయ్యప్ప స్వామి కాలు పట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఏ బెంగ ఏ భయం వద్దు. చాలా మంచి రాశి మకర రాశి. సో ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా ఉండి మీ కెరియర్ మీద ఫోకస్ చేసుకోవాలి. మీరు మకర రాశి అనేది న్యాచురల్ 10th హౌస్ కాబట్టి మీ కెరియర్ మీద ఫోకస్ ఉండాలి. పిచ్చి పిచ్చి ఏదో అక్కడ కాఫీ బాగుంది అక్కడ వెళ్ళి కాఫీ తాగుతాను, ఎవరో ఏదో చెప్పారు అక్కడికి వెళ్ళిపోవడం కాకుండా మీ కెరియర్ మీదే ఫోకస్ పెట్టండి లైఫ్ లాంగ్. మీ కెరియరే మిమ్మల్ని ఎప్పుడైనా కాపాడేది. ఆ కాఫీ కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ తర్వాత, సాయంత్రం పని అయిన తర్వాత. మీ పని మానేసుకొని వేరే చోటకి వెళ్ళిపోదు. మకర రాశికి ఇదే ప్రాబ్లం. పని మానేసి పనిని పక్కన పెట్టారా కెరియర్ డౌన్ అయిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కెరియర్ ఫస్ట్. ఫోన్లు మాట్లాడడం చుట్టాలతో ఫ్రెండ్స్తో కాదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కాదు. సాయంత్రం 6 వరకు కష్టపడాలి. ఫోన్లు 6 తర్వాత. ఒక డిసిప్లిన్ ఉండాలి మకర రాశి వారికి. డిసిప్లిన్ లేకపోతే వీళ్ళు కిందకి అయిపోచ్చేస్తారు. మకర రాశి అది గుర్తుపెట్టుకోవాలి. మకరం అంటే డిసిప్లిన్. డిసిప్లిన్ లేకపోతే ఇబ్బంది వస్తుంది. అది సింపుల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.